నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ అధినేత జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం చంద్రబాబు. రైతుల ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు చేపట్టామని వెల్లడి. వ్యవసాయ యంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని సీఎం స్పష్టీకరణ. గత ప్రభుత్వంలో వర్సిటీలను వైసీపీ కార్యాలయాలుగా మార్చివేశారని మంత్రి నారా లోకేష్ ఆరోపణ. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లోనూ మ్యాన్ పవర్ ఆడిట్ కు ప్రభుత్వం ఆదేశం. 30 రోజుల్లో ఆడిట్ పూర్తి చేసి అక్రమ నియామకాలపై చర్యలు తీసుకుంటామని వెల్లడి. లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ 2026 విజయవంతమైందన్న శాప్ చైర్మన్ రవి నాయుడు. క్రీడలపై ఆసక్తిని కలిగించేలాగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ పై వైసీపీ సోషల్ మీడియా విషం చిమ్మిందని ఆగ్రహం. వచ్చే ఏడాది ఇంకా గొప్పగా పోటీలు నిర్వహిస్తామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఇంద్రకీలాద్రి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తెలంగాణ డిప్యూటీ సీఎం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన భట్టి విక్రమార్క. వైసీపీ అధినేత జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. రైతుల ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు చేపట్టామని, అన్నదాతల ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుని సమస్య పరిష్కరిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ యంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగం బడ్జెట్ పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పంచసూత్రాలు, అగ్రిటెక్ ద్వారా వ్యవసాయ అభివృద్ధికి చర్యలు చేపట్టామని తెలిపారు. డిమాండ్ ఉన్న పంటలను పండించేలాగా రైతులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పంటలకు మంచి ధర లభిస్తుందని వివరించారు. 13,722 కోట్ల వ్యవసాయంలో ఉచిత విద్యుత్కు ఏడాదికి ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. భూసారం పెంచేందుకు సూక్ష్మ పోషకాలను రైతులకు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. రైతు భరోసా పేరు చెప్పి జగన్ హయాంలో ప్రభుత్వం మిగతా ప్రోత్సాహకాలు ఆపివేసిందని ఆగ్రహించారు. ధాన్యం కొనుగోలుకు 10,000 కోట్లకు పైగా రైతులకు ఇచ్చామని చెప్పుకొచ్చారు. 1,670 కోట్ల ధాన్యం బకాయిలు తాము చెల్లించామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క రైతుకి అండగా ఒక ఏఐ అగ్రానమిస్ట్ ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఏ పొలం దగ్గరికి పోయినా మళ్ళీ ఎవరో సహాయం చేయడమే కాకుండా నేరుగా అసిస్టెన్స్ ఇచ్చే విధంగా తీసుకొస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత పెట్టాం. 14,230 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 2 లాభాలు, ఒక పక్క ఉపాధి కూడా వస్తుంది. ఈ ప్రభుత్వం వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఇంకొక పక్కన దిశ ప్రకృతి సేద్యం 8,168 గ్రామాల్లో జరుగుతూ ఉంది. 17,75,000 ఎకరాల్లో ప్రకృతి సేద్యం సాగుతూ ఉంది. 15 లక్షల మంది ఫార్మర్స్ ఇందులో పనిచేస్తున్నారు. 29కి 50 లక్షల ఎకరాల్లో 40 లక్షల ఫార్మర్స్ ని వ్యవసాయం ప్రకృతి సేద్యం వైపు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇదే కాదు, ట్రేసబిలిటీ సర్టిఫికేషన్, దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంత మునిపే మినిస్టర్ గారు చాలా సమర్థవంతంగా చెప్పారు. ఒక విషయం మీరు చూస్తే రాయలసీమకు హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే 20 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ ఉంది. అదే మాదిరిగా 400 మిలియన్ మెట్రిక్ టన్స్ పండ్లు, కూరగాయలు తయారవుతున్నాయి, ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని రాబోయే రోజుల్లో రాయలసీమ ఈరోజు దేశంలో వీఆర్ నెంబర్ 1. అంటే మొత్తం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పండ్లు పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీన్ని 20 లక్షల నుంచి 40 లక్షలు చేసి 400 మిలియన్ మెట్రిక్ టన్స్ నుంచి 1,000 మిలియన్ మెట్రిక్ టన్నులు చేసి ప్రపంచానికే నెంబర్ 1గా రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. దీనికి ఒక ప్రాజెక్ట్ కూడా తయారు చేశాం. క్లస్టర్ విధానం పెట్టుకున్నాం. 30,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ తయారు చేసి గవర్నమెంట్ 30,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ కింద, అంటే ఇన్వెస్ట్మెంట్, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనికి అదనంగా ఒక 70,000 కోట్లు. అంటే హార్టికల్చర్కు మాత్రం 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,000 మిలియన్ మెట్రిక్ టన్నులు 40 లక్షల ఎకరాల్లో దేశంలోనే కాదు
ప్రపంచంలో ఒక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా పార్టీ కార్యాలయంగా మార్చివేశారని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో గత 5 ఏళ్లలో జరిగిన అక్రమ నియామకాలపై ప్రత్యేకంగా మ్యాన్ పవర్ ఆడిట్ నిర్వహిస్తామని 30 రోజుల్లో నివేదిక తెప్పించుకొని అనర్హులపై వేటు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖపట్నం ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ, శ్రీనివాసు ఏయూలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగనే కాంట్రాక్టు, రోజువారీ వేతన సిబ్బంది సర్వీసులను క్రమబద్దీకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి లోకేష్ సమాధానమిస్తూ గత ప్రభుత్వంలో వర్సిటీలో వైసీపీ కార్యకర్తలను విచ్చలవిడిగా నియమించుకున్నారని, ఈ అక్రమాలపైనే మ్యాన్ పవర్ ఆడిట్ చేపడుతున్నామని తెలిపారు. ఈ ఆడిట్ పూర్తయ్యాక ఆర్థిక శాఖతో చర్చించి ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పై తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గౌరవ సభ్యులు చెప్పినట్లు 2019 నుంచి 24 వరకు ఆంధ్ర యూనివర్సిటీని ఒక వైకాపా పార్టీ కార్యాలయంగా వాడటం కూడా జరిగింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులందరూ తెలుసు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో నుంచి వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. ఒకసారి మీరు చూస్తే ఒక ఉదాహరణ అధ్యక్ష, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 2019లో ఆంధ్ర యూనివర్సిటీ 29వ ర్యాంక్లో ఉంటే 2023కి వచ్చేగల 76వ ర్యాంక్కి పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 41 ర్యాంక్కి తీసుకొచ్చే అధ్యక్ష. ఇప్పుడు టాప్ 10 యూనివర్సిటీస్ చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఒక అద్భుతమైన వైస్ ఛాన్సలర్ కూడా నియమించి అధికారం ఇచ్చి ఆ వ్యవస్థని డ్రైవ్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే యూనివర్సిటీ కేటగిరీలో 2019లో మనం 16వ ర్యాంక్లో ఉంటే 2023కి 43వ ర్యాంక్ పడిపోయాం అధ్యక్ష. మళ్ళీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో మళ్ళీ 23వ ర్యాంక్కి మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అక్కడ గౌరవ సభ్యులు 2-3 అంశాలు అడిగారు. ఒకటి, ఈ 100 years ఉత్సవాలు ఏదైతే జరుగుతుందో అది ఘనంగా జరపాలి, అందరితో కోఆర్డినేట్ చేసి చేయాలని గౌరవ సభ్యులు కోరారు అధ్యక్ష. ఫస్ట్గా రేపు పొద్దున్న నేను విశాఖపట్నం వెళ్తున్నాను. ఎలమంచిలో ఒక కంపెనీకి మేము శంకుస్థాపన వేస్తున్నాము. దాంట్లో భాగంగా రిటర్న్లో కూడా వైస్ ఛాన్సలర్ గారిని కలుస్తున్నాను. కలిసి మొత్తం ప్రోగ్రామ్ రివ్యూ చేసి గౌరవ సభ్యులు కూడా కాపీ పంపిస్తాను. మీరు కూడా మీ ఇన్పుట్ ఇస్తే మనం ఘనంగా ఈ శతాబ్ది ప్రోగ్రామ్ అనేది నిర్వహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వాళ్ళ కార్యకర్తలు అక్కడ పెట్టుకుంటాం జరిగింది. దానిపైన ప్రత్యేకంగా మేము ఇప్పుడు మ్యాన్ పవర్ ఆడిట్ అనేది జరుగుతుంది అధ్యక్ష. అది నేను ఈరోజు కూడా రివ్యూ చేశాను. నెక్స్ట్ 30 daysలో ఆ మ్యాన్ పవర్ ఆడిట్ మేము పూర్తి చేస్తాం. దాని తర్వాత కఠినమైన నిర్ణయాలు, చర్యలు కూడా తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఏంటంటే కాంట్రాక్ట్లో కొంతమంది పనిచేస్తున్నారు, దాని తర్వాత కొంతమంది ఎంటీఎస్ రావాలని కోరుతున్నారు, దాని తర్వాత రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరిక అనేది ఉంది అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే ఈ మ్యాన్ పవర్ ఆడిట్ అయిందా నాకు కరెక్ట్గా ఐడియా వస్తుంది అధ్యక్ష, ఎంతమంది ఉన్నారు, ఏ సంవత్సరంలో వాళ్ళని నియమిస్తాం జరిగింది. దాని తర్వాత ఫైనాన్స్తో సంప్రదింపులు చేసి తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. పెద్దలు చెప్పినట్లు గతంలోనే ప్రసాద్ రెడ్డి చేసిన అవకతవకల మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తానని చెప్తాం జరిగింది. అది విజిలెన్స్ పంపించాం. ఏపీ శాసనసభ శాసన మండలి సభ్యులకు 2వ విడత నిర్వహించిన లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ 2026 విజయవంతమైందని శాప్ చైర్మన్ రవినాయుడు వెల్లడించారు. క్రీడలపై ఆసక్తిని కలిగించేలాగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ పై వైసీపీ సోషల్ మీడియా విషం చిమ్మిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఇంకా గొప్పగా పోటీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రొఫెషనల్ క్రీడాకారుల్లా ఆడారని చెప్పారు. ఏపీ సబ్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు. అలాగే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రొఫెషనల్ క్రీడాకారుల్లాగా పోటీపడి ఆడారని అన్నారు. ఈ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి మార్చి 6న బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ పై వైసీపీ సోషల్ మీడియా విష ప్రచారం చేసిందని అన్నారు. క్రీడా పోటీలు పెట్టకుండా వైసీపీ 100 కోట్లు దోచుకుందని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించే పలు కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధికి శాప్ చిత్తశుద్ధి కృషి చేస్తుందని చెప్పారు. మీకు ఇస్తాం. జావెలిన్ త్రోలో విజయ్ చంద్ర గారు ఫస్ట్ ప్రైజ్ వచ్చారు. జగంపేట మన రాజగోపాల్ గారు, జగంపేట ఎమ్మెల్యే గారు అబో 60లో వచ్చారు. గద్దె రామ్మోహన్ రావు గారు అబో 70లో జావెలిన్ త్రోలో వచ్చారు. అదేవిధంగా ఉమెన్స్కి వచ్చే కొందికి షార్ట్ పుట్లో సింధూర గారు,
అదేవిధంగా 40 అబోవ్ వచ్చి గ్రీష్మ ప్రసాద్ గారు, అబోవ్ 50లో ఉమెన్స్లో పైటాల సునీతమ్మ గారు. ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా ఐడెంటిఫై చేశాం. కానీ ఈరోజు ఇంత విజయవంతానికి సహకరించినందుకు మీరు చూస్తే మాకు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీకి గతంలో లేని విధంగా ఇక్కడ స్పోర్ట్స్ అంతా ఈ రాష్ట్రంలో ఉందన్నట్టు ఈ మీటు మాకు సహకరించింది. దాంతోపాటు నేను కొన్ని చూసా, బాధేస్తుంది. వైసీపీ సోషల్ మీడియా నిజంగా సిగ్గుందా అని అడుగుతున్నా. మళ్ళా అసలు కేరళ అంటే మీకు తెలుసా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్స్ ఇక్కడ శాసనసభ జరుగుతూ వాళ్ళ టైం అంతా అక్కడ అయిన తర్వాత రిమైనింగ్ టైంలో కేరళ పెట్టావు. శాసనసభ ఆపి పెట్టలే. ఇక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ మేము క్రీడాకారులకు మద్దతు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క శుక్రవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా ఆయన ఇంద్రకీలాద్రికి చేరుకోగా ఆలయ అధికారులు మరియు అర్చకులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ నిబంధనల ప్రకారం ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందుగా బట్టి విక్రమార్క అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు దర్శన భాగ్యం కల్పించి అమ్మవారి విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా 2 రాష్ట్రాల ప్రజలు క్షేమంగా ఉండాలని, అందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆకాంక్షించారు. వైకుంఠే వసామి వైకుంఠే వైకుంఠే వసామి వసామి వైకుంఠే యోగినాం యోగినాం వైకుంఠే వసామి వసామి వైకుంఠే యోగినాం వైకుంఠే యోగినాం యోగినాం వైకుంఠే వైకుంఠే యోగినాం హృదయే హృదయే యోగినాం వైకుంఠే వైకుంఠే యోగినాం హృదయే योगिनां हृदये हृदये योगिनां योगिनां हृदये रवौ रवौ हृदये योगिनां योगिनां हृदये रवौ रवौ हृदये हृदये रवौ मद्भक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारदा सर्वस्वरूपे श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाविधात् शोभामानं दीर्घमायुः శతమానం భవతి శ్రేయాయుష్యేంద్రియే. దర్శనార్థమై విజయవాడ అమ్మవారి ఆశీస్సులు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలపైన చల్లగా ఉండాలని, వారి ఆశీస్సులతో 2 రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మెండుగా జరగాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళ్ళందరూ కూడా మరి చల్లని చూపు ఆశీస్సులు ఉండాలని చాలా మంచి జరిగింది. అద్భుతంగా జరిగింది. ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు నూతన కార్యాలయం విజయవాడ ఎన్టీఆర్ అడ్మిన్ భవన్ అరైవల్ బ్లాక్ 4వ ఫ్లోర్ లో శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బాలకోటయ్యను, డైరెక్టర్లను ఎంపీ శివనాథ్ అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చైర్మన్ బాలకోటయ్యకు పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందిస్తూ సత్కరించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నిస్వార్థపరుడైన ప్రజాసేవకుడు పోతుల బాలకోటయ్య ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా పదవి బాధ్యతలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. నిరంతరం ప్రజాసేవకుడిగా ఏ పదవి ఆశించకుండా పనిచేసిన పోతుల బాలకోటయ్యకు సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా పదవి రావటం ఆ పదవికి వన్నె చేకూరినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్గా నిస్వార్థపరుడు, ఏ పదవి ఆశించకుండా ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవ కోసం, అంతేకాకుండా అమరావతి రాజధాని కోసం పోరాడిన పోతుల బాలకోటయ్య గారు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే ఈ విధంగా ఆయన ఎప్పుడు వచ్చినా కూడా అటెన్షన్గా నేను ఉంటాను. ఇవాళ కూడా ఆయన కార్యక్రమం, నాకు వేరే కార్యక్రమాలు ఉన్నా కూడా విజయవాడ నుంచి వెళ్లకుండా ఆయన కార్యక్రమం అటెండ్ అయ్యాలని వచ్చాం. తప్పకుండా ఈ పదవికి ఆయన రావటం, ఈ పదవికి
మంచి వన్నే వచ్చిన ఫీలింగ్ అయితే నాకైతే తప్పకుండా ఉంది. ఎందుకంటే మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక ఎజెండా రాసుకుని వెళ్ళారు. ఆ ఎజెండా ఆయనకి చూపించగానే కూడా ముఖ్యమంత్రి వర్యులు కూడా బ్రహ్మాండంగా ఉంది, దీన్ని ఆచరణలో పెడదాం, అంబేద్కర్ గారి పేరు మీద అన్ని రాష్ట్రాల్లో పేరు మార్చుదామని వారు తీసుకెళ్లిన విధానం చూస్తే చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మేమందరం గౌరవ అంబేద్కర్ గారి పేబ్యాక్ సొసైటీని ఆచరించి వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా మాకు అందరికీ ముందుగా ఉండి నడిపించిన బాలకోటయ్య గారు డైరెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పకుండా సార్ మీకు పదవి కాదు, మీకు ఈ పదవి వల్ల, ఈ పదవికి మీ వల్ల వన్నీ వచ్చిందని నేను తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. కొంతమందికి పుట్టించడం వస్తుంది. ఆ పుట్టించే వాళ్ళలో ఆడాళ్ళు నేల తల్లి ఉంటుంది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా పుట్టించడం తెలుసు. ఆయన ఒక పట్టిసీమను పుట్టిస్తాడు, ఒక రాజధానిని పుట్టిస్తాడు, ఒక పోలవరాన్ని కట్టి చూపిస్తాడు. అలా ఆయన చేసిన నిర్మాణ సౌభాగ్యాలలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు కూడా ముఖ్యమంత్రి గారు న్యూ కాన్స్టిట్యూటెడ్ చేసి జీవో నంబర్ 284 ద్వారా ఏర్పాటు చేసిన, అందుకే ముఖ్యమంత్రి గారికి, ఆ శాఖలో పనిచేస్తున్న డైరెక్టర్ బి లావణ్యదేవి గారికి, రాగలక్ష్మి గారికి, నా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ గారికి, మరో కాసేపులో రాబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు శ్రీ డోలా బాల వీరాంజనేయులు గారికి ప్రేమతో, అభిమానంతో అక్షంతలేసేందుకు, దీవించేందుకు ఇక్కడికి పనిగట్టుకొని తన కార్యక్రమాలన్నింటినీ నిలుపుదల చేసుకుని వచ్చిన విజయవాడ ఎంపీ శ్రీ కేసినేని శివనాథ్ గారికి, నెట్టం రఘురామ్ గారికి, తొండపు దశరథ జనార్దన్ గారికి, గుమ్మడి గోపాలకృష్ణ గారికి. ప్రభుత్వాలు మారుతున్నా గ్రామ పంచాయతీ కార్మికుల జీవితాలు మారటం లేదని సిఐటియు నాయకుడు ఎన్సీహెచ్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల తరహాలోని గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 21,000 రూపాయలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పై కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్సీహెచ్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల తరహాలోని జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. కనీస వేతనం 21,000 రూపాయల నుంచి 24,500 రూపాయల వరకు నైపుణ్యాన్ని బట్టి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టడంతో కార్మికులంతా ఆయనపై కొండంత ఆశలు పెట్టుకున్నారని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని, లేని పక్షంలో సిఐటియు పక్షాన ఆందోళన తీవ్రతరం చేస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు. పంచాయతీ కార్మికులు దుర్భరమైన పరిస్థితుల్లో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఒక పక్కన పారిశుధ్య పనులు, మరో పక్కన మంచినీళ్ళు అందించడం, అలాగే వీధి లైట్లు, మలేరియా నివారణకు సంబంధించినటువంటి అనేక పనులు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ వీరి వేతనాలు గోరితకు బెత్తల్లాగా ఉన్నాయి. ఈరోజు 4,000 నుంచి 14,000 రూపాయలు మాత్రం వీళ్ళు వేతనాలు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కనీస వేతనం 21,000 ఇవ్వాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికుల్లాగా గ్రామాల్లో పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులకు ఇస్తున్నట్లుగా పంచాయతీ కార్మికులకు కూడా కనీస వేతనం ఇవ్వాలని అడుగుతున్నాం. అంతేకాకుండా ఈరోజు పిఎఫ్, ఈఎస్ఐ చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయమని చెప్పేసి జీవోలు ఉన్నాయి. 2011లో జీవోలు అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు సమ్మె చేసిన నేపథ్యంలో ఆయన సర్కులర్లు జారీ చేయించారు. ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ కార్మికులకు సంబంధించి పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు కానటువంటి పరిస్థితి ఉంది. గత 9 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా పంచాయతీ కార్మికులకి పెరగనటువంటి పరిస్థితి ఉంది. ఏ రకంగా బతకాలో అర్థం కాని పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు గ్రీన్ అంబాసిడర్లకి నెలల తరబడి వేతనాలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వేతనాలు చెల్లించమని అడుగుతా ఉన్నాం. ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పంచాయతీ కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు లేకపోతే జీవన పరిస్థితులు మారుస్తారని అనుకున్నాం. కానీ ఈరోజు పంచాయతీ కార్మికుల సమస్యల గురించి ఆయన మాట్లాడకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం చెప్తాను.
ఈరోజు ఇప్పటికైనా సరే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ విమర్శలు గుప్పించారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారంలోకి రాకముందు పాదయాత్ర సమయంలో అనేక హామీలను ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. విద్యారంగ సమస్యని పరిష్కరించలేని విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు యూనివర్సిటీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న 6,200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఆయన కోరారు. ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో నారా లోకేష్ విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విద్యాశాఖ మంత్రిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. తక్షణమే మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని భాస్కర్ హెచ్చరించారు. భాస్కర్ పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఏదైతే 4,200 ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా చౌక్లో పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఈరోజు విద్యారంగంలో మాట్లాడలేనటువంటి పరిస్థితి. రాష్ట్ర బడ్జెట్లో 30% విద్యారంగానికి కేటాయించమంటే కేవలం 10.3% మాత్రం విద్యారంగానికి కేటాయించారు. ఈరోజు ఉన్నత విద్యకు పీఠం వేస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఉన్నత విద్యకి కేవలం 0.77% మాత్రం నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు కేవలం 1,200 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తూ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 6,400 ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి అసెంబ్లీలో ఊసేలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యకు పీఠం వేస్తానన్నటువంటి నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 4,200 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యాశాఖకు ఏదైతే అందుబాటులో లేనటువంటి విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు శాఖ ఇవ్వాలని కూడా పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మీడియా రూపంలో మేము రాష్ట్రం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశాం. ఈరోజు విద్యారంగంలో ఉన్నటువంటి నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తారా, లేకుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధం కావాలని కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఆయన సొంత నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో నేను అధికారంలోకి వచ్చిన 100 రోజులకే పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి 77ను రద్దు చేస్తా అన్నాడు. ఈరోజు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ మండిపడ్డారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను విస్మరించిందని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం 2023 నుంచి పెండింగ్ లో ఉన్న పీఆర్సీ బకాయిలపై నోరు మెదపటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేని పక్షంలో 10వ తరగతి పరీక్షల అనంతరం రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం నిర్వహిస్తామని హెచ్చరించారు. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పీఆర్సీ, ఐఆర్ ఇంకా ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి ఏపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ నేతృత్వం వహించారు. ప్రభుత్వం ఒక ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని, ఈ ప్రభుత్వం 16 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించి కేవలం 6,000 మాత్రమే భర్తీ చేసిందని చెప్పారు. 2023 నుంచి 11వ పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉందని, 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటికి అతిగతి లేదని మండిపడ్డారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి అందాల్సిన గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ ఏడాదిగా నిలిచిపోయిందని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యని పరిష్కరించని పక్షంలో 10వ తరగతి పరీక్షల అనంతరం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏపీటీఎఫ్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్య ధోరణి ఒక పక్క ప్రదర్శిస్తూ ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఉత్సాహం కనపడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దగ్గర నుంచి వాళ్ళ యూనివర్సిటీలని ప్రైవేటు విశ్వవిద్యాలయాలకి, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకి విస్తృతంగా భూములు ఇవ్వటము, అనుమతులు ఇవ్వటము జరుగుతూ ఉంది. పాఠశాల విద్య తీసుకున్నా కూడా పాఠశాల విద్యలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 16,000 పోస్టులు ఖాళీగా ఉంటే గత ప్రభుత్వం అయితే భర్తీ చేయలేదు.
ఈ ప్రభుత్వం భర్తీ చేస్తుందని ఎదురు చూస్తే 6,000 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. మరలా ఖాళీలు వచ్చినాయి, సంవత్సరం అయిపోయింది, అనేక వేల ఖాళీలు ఉన్నాయి. ఇవాళ 11,000 పాఠశాలలు సింగిల్ టీచర్ పాఠశాలలుగా నడుస్తున్నాయి. రాష్ట్రంలో 11,000 పైగా ఉన్నాయి. ఆ సింగిల్ టీచర్ పాఠశాలల్లో విద్యా బోధన ఏం జరుగుతుంది? ఈ సంవత్సరం 2,55,000 మంది, మాకు తెలిసినటువంటి అనధికార సమాచారం ప్రకారం 2,55,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు తరలిపోయారు ఈ విద్యా సంవత్సరంలో. రాను ఏటా మరి గవర్నమెంట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. దీనికి ఈ తల్లికి వందనం కార్యక్రమం కారణం అయితే, పాఠశాలల్లో ఉపాధ్యాయులు నియమించకపోవడం, సింగిల్ టీచర్ స్కూల్స్ ఒక 117 జీవో రద్దు చేయాలని చెప్పి మేము కోరాం. 6-7 తరగతులతో పాటు 3-4-5 కూడా హై స్కూల్లో కలిపితే దాన్ని రద్దు చేశారు. కానీ 1వ తరగతి నుంచి తీసుకెళ్లి హై స్కూల్లో పెట్టిన పరిస్థితి ఉంది. దానివల్ల కూడా వాళ్ళ పాఠశాలల స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. అనేక రకమైన ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఈరోజే పేపర్లో వచ్చింది, 9th క్లాస్ వాళ్ళకి పాఠాలు చెప్పడం ఆపేసి పరీక్షలు పెట్టేయండి. ఒక నెల ముందే సెలవులకు ముందే 10th క్లాస్ బోధిస్తాం 9th క్లాస్ వాళ్ళకని. అవి 3 సబ్జెక్టేనంట. లాంగ్వేజెస్ జూన్ నుంచి చెబుతాం, ఈ సబ్జెక్ట్సే ఇంపార్టెంట్ అంటే ఈ సబ్జెక్ట్సే ఇంపార్టెంట్ అని ప్రభుత్వమే చెబుతూ ఉంటే, ఆ మిగిలిన సబ్జెక్ట్స్ పిల్లలు నేర్చుకునేటువంటి ఆసక్తి తగ్గిపోద్ది. సామాజిక శాస్త్రాలు, భాషల పట్ల ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వమే ప్రకటించడం, అధికారులు ప్రకటించడం చాలా దారుణమైన విషయం. ఇది శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం కాదు. దేశాభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడేటువంటి విద్యా విధానం కాదు. బట్టి పట్టే విధానం తప్పని అందరూ చెబుతున్నారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. కానీ వాళ్ళ బట్టి పట్టే కార్యక్రమం 120 రోజుల ప్రోగ్రాం పెట్టారు. 220 రోజుల వరకు. విజయవాడ నగర అభివృద్ధి విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష పార్టీల తీరుపై ఎంపీ కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాణిగారి తోట, అండర్ పాస్, తాగునీటి సమస్యలపై గత కొన్నేళ్లుగా తాము పోరాటం చేస్తూ ఉంటే కార్పొరేషన్ నిద్రపోతుందని విమర్శించారు. ఇప్పుడు పనులు పూర్తి చేస్తూ ఉంటే ప్రతిపక్ష సిపిఐ, సిపిఎం నాయకులు అనవసర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బెంచ్ సర్కిల్ ప్రాంతంలో స్థానిక ప్రజా సమస్యలపై ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శుక్రవారం పర్యటించారు. పర్యటన సందర్భంగా కార్పొరేషన్ మరియు ప్రతిపక్ష సిపిఐ, సిపిఎం నాయకుల తీరుపై ఎంపీ కేశినేని చిన్ని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల కోసం దాదాపు 3,000 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితుల సమస్యల్ని ప్రాధాన్యతగా తీసుకుని మంచినీటి ట్యాంకర్ల ద్వారా తక్షణ సాయం అందించామని చెప్పారు. వచ్చే 2-3 ఏళ్లలో విజయవాడ నగరాన్ని అమరావతి కంటే ధీటుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ క్రమంలో నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలని ప్రతిపక్షాలకు సూచించారు. కార్పొరేషన్ చాలా మొద్దు నిద్రపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న మనం గొప్ప నాయకులు అనుకునే సిపిఐ, సిపిఎం నాయకులు కూడా గత 5 సంవత్సరాలు నిద్రపోయి, నేను గద్దె రామ్మోహన్ రావు రాణి గారి తోటలో అండర్ పాస్ గురించి గత సంవత్సర కాలం నుంచి మేము కష్టపడుతుంటే టెండర్ అయిపోయింది. టెండర్కి పిలిపించాం, 4 సార్లు ఇన్స్పెక్షన్కి వెళ్ళాం. 4 సార్లు ఇన్స్పెక్షన్కి వెళ్ళినాక మొద్దు నిద్ర లేచినట్టున్నారు పాపం. అంతకుముందు గత 5 సంవత్సరాల్లో మేము గౌరవించే సిపిఐ, సిపిఎం నాయకులు పాపం ఎక్కడున్నారో మాకు తెలియదు. ఈ సంవత్సరాల కాలంలో చూస్తే ఉద్యమాల బాట. ఎందుకు ఉద్యమం? మేము తెచ్చేవాళ్ళం మేము ఉన్నాం, ఇచ్చేవాళ్ళం మేము ఉన్నాం. మొన్న కూడా చూసాం, ఏకొండూరులో మేము మంచినీళ్ళకి 18 గ్రామాలకి మంచినీళ్లు రేపు మార్చి 15న గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రితో మేము ట్యాంకులు రెడీ చేసి వాటర్ ఇవ్వబోతున్నాం. మార్చి 15కి మేము అధికారంలోకి వచ్చి రాగానే కిడ్నీ బాధితులకి మేము ట్యాంకర్లు పెట్టి, ఆ రోజు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం అయిపోయిన ట్యాంకర్లు పెట్టి మేము మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం. మంచినీళ్ళు ఇస్తుండగా మేము ఆల్రెడీ మొదలుపెట్టి కాంట్రాక్టులు ఎప్పుడైతే ఆగిపోయినాయో అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితుల సమస్య మొదటి సమస్య అనుకుని మేము ప్రారంభించి పనులు పరిగెత్తించాం. మార్చి 15 కల్లా అన్ని ఊర్లలోనూ, అన్ని హ్యాబిటేషన్స్ లోనూ ఎక్కడైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో కృష్ణా కాలం నుంచి విబ్రహంపట్నం నుంచి నీళ్లు తీసుకెళ్లి మార్చి 15న అన్ని గ్రామాలకి నీళ్లు ఇవ్వబోతున్నాం. కానీ అక్కడ ఒక ధర్నా. మేము ఇక్కడ ఆర్యూబీ తెచ్చినాక మేము తెచ్చి టెండర్ అయింది, టెండర్ కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే మరి ప్రజాప్రతినిధుల కింద చాలా బాధాకరంగా ఉంది. కార్పొరేషన్లో మేము గత 5 సంవత్సరాల నుంచి ఒక్క మట్టి కూడా ఇవాళ కౌన్సిల్. బెంజ్ సర్కిల్ నుంచి పెనమలూరు వరకు రద్దీని దృష్టిలో పెట్టుకుని బెంజ్ సర్కిల్ నుంచి పెనమలూరు, గోశాల వరకు ఫ్లైఓవర్ ను ఏర్పాటు చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలత తెలిపారని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళ్లే ప్రయాణికులకు, స్థానిక ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని వెల్లడించారు. శుక్రవారం ఎంపీ కేశినేని చిన్ని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి బెంజ్ సర్కిల్ ప్రాంతంలో ప్రజా
సమస్యలపై పర్యటించారు. ఈ సందర్భంగా బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ కష్టాలపై వారు స్పందించారు. బెంజ్ సర్కిల్ వద్ద సరికొత్త ఫ్లైఓవర్ ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచామని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ డబుల్ ఫ్లైఓవర్ ను నిర్మించి ట్రాఫిక్ ఇబ్బందుల్ని కొంతవరకు తగ్గించినప్పటికీ రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో నగరవాసులు మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. ఈ ఫ్లైఓవర్లు రావటం వలన ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. అదేవిధంగా బెంజ్ సర్కిల్ ప్రాంతంలోని స్థానికుల సమస్యలపై అధికారులతో చర్చించారు. నమస్కారం. ఇవాళ లారీ ఓనర్స్ అసోసియేషన్ కోరిక మేరకు నేను మా పెద్దలు ఎమ్మెల్యే గారు పెద్ద రామ్మోహన్ రావు గారు, చెన్నుపాటి గాంధీ గారు అందరం వచ్చి ఇక్కడ ఉన్న ఇబ్బందికర పరిస్థితుల్ని నేషనల్ హైవే పీడీ గారు, కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ గారు అందరం వచ్చి వాళ్ళు పరిశీలించడం జరిగింది. నిన్నే నేషనల్ హైవేస్ కార్పొరేషను కలెక్టర్ గారితో ఒక సమీక్ష చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మేము కొత్త బస్ స్టాండ్ నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు ఫ్లైఓవర్ అడగడం జరిగింది. కనకదుర్గమ్మ వారి దగ్గర దిగి ఎక్కే విధంగా స్క్రూ బ్రిడ్జ్ వరకు మేము ఫ్లైఓవర్ అడగడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్గా మినిట్స్ రికార్డ్ చేసి అధికారులకు కూడా పంపించాం. దాన్ని అంతకుముందు గద్దె రామ్మోహన్ రావు నేను ముఖ్యమంత్రి వర్యుల వరకు వెళ్ళి దాన్ని విన్నవించుకోవడం జరిగింది. వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి అతి త్వరలో మంత్రి గారు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒప్పుకుంటే ఈ ఫ్లైఓవర్ కూడా వచ్చి కృష్ణలంక వాసులకి 1,50,000 మందికి ఉపయోగపడే విధంగా ఫ్లైఓవర్ ఉండబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగర కష్టాలన్నీ కూడా ఫ్లైఓవర్ వల్ల తీరుతాయి. ఎందుకంటే చాలా వెస్టర్న్ బైపాస్ వల్ల కొంత ట్రాఫిక్ కష్టాలు తగ్గితే రేపు రాబోయే బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు ఫ్లైఓవర్ వేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. అంతేకాకుండా గద్దె రామ్మోహన్ రావు పదే పదే కృష్ణలంకలో 2 RUBలు కావాలని వారు విన్నవించుకుంటాం. నేషనల్ హైవే వారు దాన్ని ఒప్పుకుని రాణి గారి తోట దగ్గర ఒక RUBని శాంక్షన్ చేయడం జరిగింది. సబ్వే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ సబ్వే వల్ల రాణి గారి తోటలో నిరంతరం ప్రమాదాలకు గురవుతుంది. ఆ ప్రాంతాన్ని కూడా నివారించడం ఇవాళే టెండర్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో ఆ ప్రాంత వాసుల కోరిక ఫ్లైఓవరు, ఆ 2 RUBలు కూడా తీరుతాయి. వాళ్ళతో కూడా మాట్లాడి సోమవారం నాడు ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని ఏదైతే ఇక్కడ ఉన్న స్థానికులు అడుగుతా ఉన్నారో ఈ చంద్రమౌళి నగర్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ అనేకమైన బృందావన కాలనీ, వీటన్నిటి కూడా ఏ కన్వెన్షన్ ఇవన్నీ కూడా చుట్టూ తిరిగి వెళ్ళేకంటే ఇటు నుంచి దారులు ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయి. అందరి సౌకర్యార్థం సోమవారం నాడు ట్రాఫిక్ వాళ్ళు కూడా కలుపుకుని వాళ్ళ యొక్క సూచనలు కూడా తీసుకుని ఫైనల్గా నిర్ణయించి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న సమస్యని పరిష్కరించడానికి ఈ రోజున ప్రత్యేకంగా ఇక్కడ అందరూ కూడా కోరటం జరిగింది. కూడి అందరూ ఆలోచించి స్థానికులు ఆలోచించి చెప్పారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, వాళ్ళ కార్యవర్గం అందరూ కూడా వచ్చారు. వాళ్ళు చెప్పారు. అదే అందరి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి మేము సోమవారం నాడు సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ప్రజల సమస్యల్ని నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటికి త్వరితగతిన పరిష్కారం చూపే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పాలక మండల సభ్యులు అవ్వారు బుల్లబ్బాయి, మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పాలక మండలి సభ్యులు తురుమిల్లి రామకృష్ణ వెల్లడించారు. ప్రజలకు అండగా ఉంటూ సుపరిపాలన అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమం శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పాలక మండల సభ్యులు అవ్వారు బుల్లబ్బాయి, మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ పాలక మండలి సభ్యులు తురుమిల్లి రామకృష్ణ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలం, జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఇళ్ల సమస్యలు, రేషన్ కార్డులు, పెన్షన్లు మరియు ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అర్జీల రూపంలో స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమస్యల్ని ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారం అయ్యేలాగా ఒత్తిడి తెస్తామని అన్నారు. ఈ రోజున జనతా వారధి కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కార్యక్రమం జరుగుతుందండి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఉన్న ఇబ్బందులు అనేకమైన ఉంటాయి. అవన్నీ కూడా సోమవారం కలెక్టర్ గారి దగ్గరకి తీసుకెళ్ళటానికి మా దగ్గరికి ముందుగా శుక్రవారం ఏర్పాటు చేశారు. దాని విధంగా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుల వారికి మేము
అందిస్తాము. వారి ఆధారంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. జనతా వారధి కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రతి శుక్రవారము ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ 4 కార్యాలయాల్లో, ముఖ్యంగా రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, ఈ 4 కార్యాలయాల్లో ప్రతి శుక్రవారం ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను టొబాకో బోర్డు చైర్మన్, నా పేరు యశ్వంత్, అండ్ కనకదుర్గమ్మ వారి ఆలయ బోర్డు మెంబరు బుల్లబ్బాయి గారు, అలాగే మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బోర్డు మెంబరు రామకృష్ణ గారు, మేమందరం ఈరోజు ఈ కార్యక్రమానికి వారధి ప్రతినిధులుగా ఉన్నాం. అయితే ఈ వారధి కార్యక్రమము భారతీయ జనతా పార్టీ ఇప్పుడే కాదు, 2014 నుంచి కూడా చేస్తుంది. 2014లో గ్రివెన్స్ అని కేంద్ర కార్యాలయంలో చేస్తుండేవాడు. అలాగే 2014లో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకోసం అనే కార్యక్రమాన్ని చేపట్టింది సేమ్. అలాగే 2019 వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వం దీన్ని స్పందనగా పేరు పెట్టింది. ఇప్పుడు PGRS, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్గా ప్రజల నుంచి ఫిర్యాదులు, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, పంచాయతీ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయి ఉండొచ్చు, హోమ్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, అలాగే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో అయి ఉండొచ్చు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రతి శుక్రవారం ప్రజల నుంచి వచ్చేటటువంటి సమస్యల్ని అర్జీల రూపంలో తీసుకోవటం, మరి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన పరిష్కారం అయ్యే దిశగా పనిచేసే విధానమే ఈ యొక్క జనతా వారధి కార్యక్రమం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిలాగా ఉండి ప్రజల సమస్యను మరి త్వరితగతిన పరిష్కారం చేసే విధానంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఏర్పాటు చేశారు. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి ప్రతి మండలంలో, ప్రతి జిల్లా కేంద్ర కార్యాలయంలో మరి చేస్తూ మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం తక్షణమే ఎస్టీ వర్గీకరణ చేయాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని యానాదుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు పెంచలయ్య డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం నేడు అసెంబ్లీ సమావేశాలలో తమ డిమాండ్ల పరిష్కారానికి ఆలోచన చేయాలని, లేని పక్షంలో యానాది రిజర్వేషన్ పోరాట సమితి కార్యవర్గ సమావేశం నిర్వహించి తదుపరి ప్రణాళికల్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ఎస్టీ వర్గీకరణ చేయాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ లో అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యానాదుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు పెంచలయ్య మాట్లాడారు. ఎస్టీ వర్గీకరణ చేయాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అధికారంలోకి వస్తే ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామన్న ప్రస్తుత మంత్రి నారా లోకేష్ అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో తమ డిమాండ్లను నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని తెలియజేశారు. నేడు అసెంబ్లీ సమావేశాలలో తమ గురించి ప్రస్తావన రాకపోతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించి తదుపరి ప్రణాళికల్ని వెల్లడిస్తామని తెలిపారు. అందరూ కూడా నమస్కారం. నా పేరు కల్లూరు పెంచలయ్య, యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వడంతో పాటు ఎస్టీ వర్గీకరణ చేయాలి అనేటువంటి డిమాండ్తో గత 4 రోజులుగా ఏదైతే విజయవాడలోనే ధర్నా చౌక్లో వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించడమైనది. ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా లోకేష్ గారు, మీరు ఎన్నికలకు ముందు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది? ఆ హామీ మేరకు వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలి. ఆ మేరకు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎస్టీ వర్గీకరణ ఏదైతే ఈ రాష్ట్రంలో 30 లక్షల పైచులకు గిరిజనులు ఉన్నారు. అందులో 34 గిరిజన తెగలు ఉన్నాయి. అందులో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులు. అభివృద్ధిలో వెనకున్నటువంటి తెగ యానాదులు. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం,
యానాదులకు సంబంధించి చదువుల్లో అవకాశాలు లేవు, ఉద్యోగాల్లో అవకాశాలు లేవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ అధినేత జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం చంద్రబాబు. రైతుల ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు చేపట్టామని వెల్లడి. వ్యవసాయ యంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని సీఎం స్పష్టీకరణ. గత ప్రభుత్వంలో వర్సిటీలను వైసీపీ కార్యాలయాలుగా మార్చివేశారని మంత్రి నారా లోకేష్ ఆరోపణ. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లోనూ మ్యాన్ పవర్ ఆడిట్ కు ప్రభుత్వం ఆదేశం. 30 రోజుల్లో ఆడిట్ పూర్తి చేసి అక్రమ నియామకాలపై చర్యలు తీసుకుంటామని వెల్లడి. లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ 2026 విజయవంతమైందన్న శాప్ చైర్మన్ రవి నాయుడు. క్రీడలపై ఆసక్తిని కలిగించేలాగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ పై వైసీపీ సోషల్ మీడియా విషం చిమ్మిందని ఆగ్రహం. వచ్చే ఏడాది ఇంకా గొప్పగా పోటీలు నిర్వహిస్తామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఇంద్రకీలాద్రి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తెలంగాణ డిప్యూటీ సీఎం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన భట్టి విక్రమార్క. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.